హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిడి ఛానల్ బ్లాగ్స్. ఈరోజు మనం వైజాగ్లో మంచి హోటల్ గాదిరాజు ప్యాలెస్ చూద్దాము రండి. వైజాగ్ బీచ్ రోడ్లో గాదిరాజు ప్యాలెస్ ఈ కనిపిస్తున్నది గాదిరాజు ప్యాలెస్ అండి. హోటల్ కమ్ అన్ని ఫంక్షన్ హాల్ అనమాట. ఇది బయట వ్యూ, మంచి వాటర్ ఫాల్స్తోని ఇలాగా బయట వ్యూ కూడా చాలా అందంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ సెలబ్రేట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అచ్చం గాదిరాజు ప్యాలెస్ అన్నట్టుగానే చూడడానికి కూడా ఈ ప్యాలెస్ చూసారా, ఈ చివరి నుంచి ఆ చివరికి అన్నీ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉండి పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి ఫంక్షన్స్ అయితే చేసుకోవడానికి ఈ గాదిరాజు ప్యాలెస్ అనుకూలంగా ఉంటుంది. మేము అయితే ఈ హోటల్లో డిన్నర్ చేయడానికే వెళ్ళాము. మా తమ్ముడు మరదలు మ్యారేజ్ డే సందర్భంగా ఈ హోటల్కి అయితే మేము వెళ్ళడం జరిగింది. ఇది ఇక ఈ హోటల్లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాము. ఇక్కడ కిందన ఫ్లోర్ అంతా కూడా ఒక ఫ్లోర్ అంతా కూడా ఇలాగ షాపింగ్కి కేటాయించారు. షాపింగ్కిలో అన్ని షూస్ బట్టలు అన్నీ కూడా అన్ని టీషర్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆఫర్స్ అయితే పెట్టారండి, కానీ కాస్ట్ మాత్రం చాలా హెవీగా ఉంది. అంటే ఒక 200 ఉందంటే 10% డిస్కౌంట్ అని చెప్తున్నారు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ చాలా కాస్ట్. క్వాలిటీ కూడా అలాగే ఉంటుందేమో. ఇక ఎదురుగా ఈ కనిపిస్తుంది అయితే మనం కింద నుంచి చూస్తే దశావతారాలు కనిపిస్తాయి. మన విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కూడా ఇలాగా మనకి లైటింగ్తో ఏర్పాటు చేశారు. 3 ఫ్లోర్స్ కూడా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోరు అలాగా విష్ణుమూర్తి యొక్క దశావతారాలు రౌండ్గా ఏర్పాటు చేశారు. అలాగే దానిపైన భరతనాట్యంలో ఉన్న అన్ని భంగిమలను కూడా పైన ఏర్పాటు చేశారు. కింద నుంచి పై దాకా కూడా ఇలాగా అన్ని లైటింగ్స్తోని ఈ స్టార్టింగ్ మనం ఇలా చూడవచ్చు. అంటే రౌండ్గా ఉంది అని దశావతారాలు, అలాగే మనం భరతనాట్య భంగిమలు చూడవచ్చు. ఈ ఫ్రంట్ అయితే మనకి చూసారు శివుడు పార్వతి కళ్యాణం మొత్తం నారద మునులతో సైతంగా ఇలాగ మంచి మంచి శిల్పాలు పెట్టి ఈ గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. దానిపైన ఉంది చూసారు భరతనాట్యం యొక్క ప్రతి భంగిమ కూడా లైటింగ్స్తో కలిపి ఇక్కడ పెట్టడం అయితే జరిగినది. ఈ ప్యాలెస్ చుట్టూ రాజ కట్టడాలతో ఉట్టిపడేలాగా ఇలాగా రాజగోపురం లాగా ఈ పైనుంచి కింద దాకా కట్టడం అయితే జరిగింది. బీచ్ రోడ్లోనే మనకి ఇది చాలా కన్వీనియంట్ చేస్తుంది. గాదిరాజు ప్యాలెస్ పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ చూస్తున్న ప్లేస్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో మనం ఇలాగా చూడవచ్చు. ఈ కనిపిస్తున్నవన్నీ కూడా రూములండి. మనం ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్ చేసుకోవాలన్నా రూమ్లు అయితే నెంబర్ ఆఫ్ అవైలబిలిటీగా ఉన్నాయి. పెళ్ళిళ్ళు, పేరెంటాలన్నీ కూడా పెద్ద పెద్ద రూమ్లు వాళ్ళు కేటాయించడం జరిగింది. ప్యాలెస్ మొత్తం కూడా ఇలాగే ఉంది. మేము ఇదే హోటల్ అనుకొని మేము ఇలా వెళ్ళాం, కానీ ఈ కూడా రూమ్లే అని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. గాదిరాజు ప్యాలెస్ మొత్తంలో హోటల్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాం రండి. ముందంతా ఈ గాదిరాజు ప్యాలెస్ రూమ్లు, హోటల్ అంతా చూసాం కదా. ఇప్పుడు మనం డిన్నర్ చేసే ప్లేసు హోటల్ అయితే చివరికి వెళ్ళిపోవాలి. చివరిని ఒక సైడ్లో ఉంచారు. సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మనం హోటల్కి వెళ్ళొచ్చు. చూసారా, ఈ కిందన పక్కనే లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్లో మన సెకండ్ ఫ్లోర్కి వెళ్తే హోటల్లో మనం డిన్నర్ చేయొచ్చు. ఇదే ఆ హోటల్. చూసారా, మొత్తం మనం అన్నీ కూడా గాజు సీసాలు స్టోర్ చేసి ప్రతిదీ పెట్టారండి. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా అట్రాక్ట్గా ఉంది. మేము ఆర్డర్ చేసిన మనస్ఫూర్తిగా అయితే పిల్లలు మేము కూడా బాగానే తిన్నాము. అలాగే ఇక్కడ చూసారా, మొత్తం అంతా కూడా మనం అన్నీ ఏమైనా ఆర్డర్ ఇస్తే బేగానే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే మేము సూప్ నుంచి స్టార్ట్ చేసి మష్రూమ్ 65, అలాగే బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ కూడా లాలీపాప్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగున్నాయి. ఇవి కూడా తినడానికి అయితే చాలా వర్తబుల్ అనిపించింది. బయట హోటల్స్ కన్నా ఈ గాదిరాజు ప్యాలెస్ తగ్గట్టుగానే ఈ హోటల్లో ఫుడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ పర్పస్ అయితే ఏమి, టేస్ట్ పర్పస్ అయితే ఏమి, మెయిన్ పిల్లలందరూ ఇష్టపడి తినేది బిర్యానీ, అది లాలీపాప్ బిర్యానీ ఆర్డర్. వన్ స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ బాగా నచ్చింది అయితే ఈ బ్లూ ఓషన్ డ్రింక్, మంచి ఫ్లేవర్ ఉందండి ఈ డ్రింక్. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఈ డ్రింక్ మాత్రం కంపల్సరీగా తాగండి. దీని కాస్ట్ 150 రూపీస్, కానీ తాగడానికి మాత్రం చాలా బాగుంది. సూపర్ అనిపించింది మాకు కూడా.
బై ద వే ఈ గదిరాజ ప్యాలెస్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. బై ద వే ఈ బిల్ ఏమో 2558 అయ్యింది.